కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు సంబంధించి అప్డేట్ వచ్చింది. 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 300 తగ్గనుంది. ఉజ్వల ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులకు ఈ అవకాశమనేది మార్చి 31, 2024తో ముగియాల్సి ఉండగా మరో సంవత్సరం వరకు ఈ సబ్సిడీ పథకాన్ని పొడిగించారు. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు సంవత్సరానికి 12 సిలిండర్లు పొందేందుకు అర్హత ఉంటుంది. సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విధంగా ఉజ్వల లబ్ధిదారులకు సాధారణ వినియోగదారుల కంటే రూ. 300 తక్కువ ధరకే సిలిండర్లు లభిస్తాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 వరకు ఉంది. దీనిలో కేంద్రం రూ. 40 సబ్సిడీ అందిస్తుండగా తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ను అందిస్తుంది. దీంతో ఉజ్వల లబ్ధిదారులు కూడా ఈ పథకం కిందకు తీసుకురాగా వారికి కూడా రూ. 500 పోను మిగిలిన డబ్బును వారి ఖాతాలో జమ చేస్తోంది. మహాలక్ష్మి పథకం అర్హులు లేని వాళ్లు, కేవలం ఉజ్వల పథకం అర్హులైన వారికి రూ. 300 సబ్సిడీ అనేది ఏప్రిల్ 1 నుంచి వారి ఖాతాల్లో జమ కానుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ. 12,000 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మే 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించగా ఈ పథకంలో మార్చి 1, 2024 వరకు 10.27 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.